సార్ 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 మీ గురించి ప్రజానాయకుడు పాపారావు గారు పాపారావు గారు మరో బంగారు బాతు గంట నుంచి వెయిటింగ్ లో ఉన్నారండి. ఉన్నెవరా జనాన్ని మనం ఎంతసేపు వెయిటింగ్ లో ఉంచితే మన వాల్యుయేషన్ అంత పెరిగిపోతుంది. వెళ్ళి ఒక్కొక్కరిని పంపించు. సరే సార్. తిరుపతి ఆ ఇద్దరు మాయన కొడుకులు ఎందుకు వచ్చారో ఏటో ముందుగానే ఇన్ఫర్మేషన్ లాగేసావా? వాళ్ళ కడుపులో ఆలోచన అంతటిని ఫోటోగ్రాఫ్ తీసేసానండి. కలెక్టర్ గారు అనేక నమస్కారాలు. అతి వినయం ధూర్త లక్షణం, అసలు వినయం లేకపోవడం అరాచకవాదు లక్షణం. ఈ రెండూ నాకు ఇష్టం ఉండవు. కూర్చోరెడ్డి, ఇంతకీ మీ అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీటు కావాలి అంతేనా? కరెక్టే అండి, కానీ నేను చెప్పకుండానే మీకెలా తెలిసిపోయిందండి? మరి అదే ఈ అలెగ్జాండర్ స్పెషాలిటీ. తిరుపతి ఫోన్. హలో, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారేనా? నమస్కారం అండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, మా అలెగ్జాండర్ గారు మీతో మాట్లాడతారు. హలో, కుర్రోడు పేరేంటన్నారు? ఎమ్మ అప్పారావు అండి, ఇంటర్వ్యూ నెంబరు 111. ఓ హలో, నమస్కారం నమస్కారం. ఏంటి మీతో కూడా మాకు పని వచ్చిందేంటా అని గాబరా పడిపోతున్నారా? అదేం మాట అండి, మామిడికాయలకి మల్లెపూలకి ఎండాకాలం సీజన్ అయినట్టు కాలేజ్ ఓపెనింగ్ టైం కదా, ఇది రికమెండేషన్ల సీజను. మా క్యాండిడేట్ పేరు ఎం అప్పారావు. ఎం 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 ఫర్ మామిడి పళ్ళు, నంబర్ 111. మా ఓడికి మీ కాలేజీలో సీట్ ఇచ్చి తీరాలి. బాలేవుడు డాక్టర్, నువ్వు బలం ఉన్నవాడికి ఇటానికి ఇస్తావా, బలం లేనివాడికి ఇస్తావా? అలాగే నీరసంగా ఉన్నవాడిని చూసే మేము సిఫార్సులు చేస్తాం. ఓహో ఎవరు డాక్టర్, నువ్వు దేశంలో ఉన్న నీతులన్నీ బట్టి బట్టి అప్పచెప్పేస్తుంటే ఆ నీతులన్నీ నాకు పచ్చి బూతుల్లా కనబడిపోతాయి. ఆ తర్వాత ప్రభుత్వానికి నేను ఫోన్ కొట్టి ఫలానా డాక్టర్ గారి గుంటూరులో 30 ఎకరాల మామిడి తోట, 20 ఎకరాల నిమ్మ తోట, కొత్త ఇళ్ళు ఎలా వచ్చాయో కాస్త కనుక్కోండి అని చెప్పి అది శాబాష్, దారిలోకి వచ్చాడయ్యా. వెరీ గుడ్ డాక్టర్ గారు. మనుషుల ప్రాణాలు అటు తాలూకు వాల్యుయేషన్ మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మా ఓల్డ్ నంబర్ 111 మీద టికెట్ వేయండి, పెట్టేయండి. పెట్టేశారా? ఫోన్ పెట్టారా? రెడ్డి గారు మీ పని అయిపోయిందయ్యా. తిరుపతి చలపతితో చెప్పి మన రెడ్డి గారి దగ్గర ఓ 3 లక్షలు ఇచ్చుకోమని చెప్పు. అయ్యా బాబోయ్, 3 లక్షలే? సొంత సొమ్ము ఏదో దారబోసేస్తున్నట్టు ఊరికే ఫీలింగ్స్ ఇచ్చేస్తావేటయ్యా. అసలు నీ కొడుకుని ఎందుకు డాక్టర్ను చెయ్యాలనుకుంటున్నావో ఆ అండర్ గ్రౌండ్ ఫిట్టింగ్స్ అన్నీ నాకు తెలుసు. కోటిపిల్లి జమీందార్కు కూతురుంది, ₹1,00,00,000 ఆస్తి ఉంది. కానీ ఆ జమీందారు తన అల్లుడు డాక్టరే అవ్వాలి అని ఎదవాలోచన చేశాడు. అందుకు నీ కొడుకుని డాక్టర్ని చేస్తున్నావు. సీటు రాగానే పెళ్లి చేసేస్తావు, పెళ్లి అవ్వగానే ఆ ముసలోని పెద్దల్లో కలిపేస్తావు. ఆ తర్వాత ₹1,00,00,000 ఆస్తికి నువ్వే రంకుమొగుడు రామస్వామిలో పోజు కొట్టేసి కరెక్టనే? ఆ ముసలోడు చచ్చాక నీ కొడుకుని డాక్టర్ కాదు కదా, కాంపౌండర్ కూడా సాధవనేవో. అవునా? ఇందులాగా మీకు ఒంటి నిండా కళ్ళేనండి. అయినా మీ దగ్గర దాచేదేముంది కానీ మరి 3 లక్షలంటే. పోనీ దానికే ఉందిలేండి. కోటిపల్లి జమీందార్కి ఓ ఫోన్ కొట్టి సరదాగా మీ అండర్ గ్రౌండ్ ఫిట్టింగ్స్ అని సినిమా కథలా చెప్పాను అనుకోండి. పాప ఎంత పని మాత్రం చేయకండి. దారిలోకి వచ్చారు కదా అది. తిరుపతి రెడ్డి గారు ఇస్తారు సొమ్ము. ఓ మంచి కూల్ డ్రింక్ ఐస్ వేసి ఇవ్వండి రెడ్డి గారికి. మీరు వెళ్ళొచ్చు. రండి సార్, దయచేయండి సార్. దయచేయండి బాబు గారు, రండి రండి. నమస్కారం సార్. రండి. నమస్కారం. చీకటడితే గాని గొడ్ల గోబ కళ్ళు కనపడినట్టు ఎలక్షన్ సీజన్ వస్తేనే గాని మీలాంటి వాళ్ళకి మేం కనపడం. ఎంత మాట, పదవిలో ఉన్నంతకాలం ప్రజాసేవతోనే సరిపోయింది. ఈ అదవ డైలాగు జనరల్ నాలెడ్జీ లేని జనాభాతో చెప్పి నాతో కాదు, నేను కింద నుంచి మీదకి వచ్చినోడిని. అసలు నువ్వు వచ్చిన పనేటో నన్ను చెప్పమంటావా? నీ ఎగస్ పార్టీ వెంకట్రావు మంచి లీడింగ్ లో ఉన్నాడు, నువ్వు పునాదులు గదిలిపోయే స్టేజీలో ఉన్నావు. అవునండి, ఎలాగైనా ఈసారి నేను గెలవాలి. ప్రజాసేవ నుంచి దూరం అయితే నేను బతకలేనండి. ప్రజాసేవకు దూరం అయిపోతున్నందు కాదు నీ బాధ, ప్రజల సొమ్మనే పంచదారకు దూరం అయిపోతున్నావని దుఃఖం వచ్చేస్తుంది. చూడు పాపారావు, మొత్తం ఏమాత్రం ఖర్చు పెట్టావేంటి? 6 లక్షలు ఖర్చు పెట్టానండి. దానిదేముందిలే, నువ్వు ఆ పోస్ట్లోకి వెళ్ళి నెలదెరక్కుండా కవర్ చేసేస్తావా సొమ్ము? పోనీ 3 లక్షలకు మాస్టర్ ప్లాన్ చెప్పమంటావా? ఏంటండి పాపారావు, ఇంకా ఎలక్షన్ ఎన్నాళ్ళు ఉంది? వారం ఉందండి. సరిగ్గా పోలింగ్ 3 రోజులు ఉందనగా అప్పుడు ట్రిక్ చేయాలి. ఏంటండి? మీ పార్టీలో తలనేరిసిన ఒక ముసలోడిని చూసి పెద్దల్లో కలిపి బాబోయ్
అది మీరు చేసినట్టు కాదు, అది ఎగస్ పార్టీ వెంకట్రావే చేశాడని ప్రచారం చేసి ముసలోని పాడి మీద పడుకోబెట్టి 100 దండల దాకా వేయించి ఊరేగింపు జరిపించి ముసలోని మంచి గంధపు చెక్కలతో తగలేసి ఆ తర్వాత స్టేడియంలో మంచి పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. అక్కడ నువ్వు కొంచెం యాక్ట్ చెయ్యాలి. టోపీ మాసిపోయి ఉంటది, బట్టలు మాసిపోయి ఉంటాయి, నువ్వు దీనంగా ఈ కుళ్ళు రాజకీయాలు నాకొద్దు, ఈ అదవ రాజకీయాల్లో నేను ఉండలేను, ఈ అచ్చా రాజకీయాల్లో నేను జీవించలేను, ఉన్నాయి కానీ అదవ డైలాగులు ఆ 4 చెప్పేసి కావాలంటే ఈ పోస్ట్ వెంకట్రావుకి ఇచ్చేయండి, నాకు అక్కర్లేదు, నేను విత్డ్రా అయిపోతానని కన్నీళ్ళు తెచ్చేసుకో. ఇంత ఖర్చు అయిన తర్వాత విత్డ్రా అయిపోతే ఎలాగండి? అబ్బా నువ్వు విత్డ్రా అవనక్కర్లేదయా, నేను అవ్వనెవ్వరు జనం, వాళ్ళకి వల్లమాలిన జాలి నీ అదవ మోకం చూసి వాళ్ళ కన్నీళ్ళు వచ్చేసి హై బాబోయ్ నువ్వు దిగిపోతే మమ్మల్ని ఎవడ పరిపాలింతాడు రోయ్, నువ్వే ఉండాలి అంటారు. జనరల్ నాలెడ్జ్ లేని జనం ఉన్నంత కాలం నీలాంటో నాయకత్వం తప్పదు, అది నీ అదృష్టం. ఎలాగుంది? నిజమేనండి, ఐడియా బాగానే ఉంది. మరి బాగానే ఉంది కదా, ఇంకా ఆలోచించకండి. చలపతి పాపారావు గారికి మంచి కూల్ డ్రింక్ బాగా ఐస్ చేసి ఇవ్వండి, 2 లక్షల అడ్వాన్స్ కూడా ఇస్తారు, పుచ్చుకోండి. వెళ్ళండి. వస్తానండి. ఓ జిందాబాద్ పాపారావు, వెళ్ళండి. సార్, మన రంగని పట్టుకోవడానికి కొత్త ఇన్స్పెక్టర్ బయలుదేరాడని ఎడ్డి అప్పలకొండ ఫోన్ చేశాడండి. కొత్త ఇన్స్పెక్టర్ అంటే అతను మన ఊరుకు కొత్త, డ్యూటీకి కొత్త? డ్యూటీకే కొత్తటండి. అవునులే, కొత్తగా డ్యూటీ రోజు చేరిన వాళ్ళు మా కాకి బట్టల ఫోర్స్ ఇంత పవర్స్ ఇంత అని మన రంగగాళ్ళటువంటి అబాయించి రేట్ ఇంత అని ఫిక్స్ చేసుకుని చిల్లర డబ్బులు నొలిగిపోతుంటారులే. డబ్బులు కావాల్సినోడైతే మీ దగ్గరికి రావాలి కదండి. అవునులే, డబ్బులకైతే మన దగ్గరికి, దెబ్బలకైతే రంగగాడి దగ్గరికి వెళ్ళాలి. మన రంగగాడు అలాంటి ఇలాంటి మనిషి కాదు, రొంకుమొగుడు రామస్వామి. ఆ ఇన్స్పెక్టర్కి ఇవ్వాల్సినంత ఖర్చుకి ఇచ్చేస్తాడు, అతను లెక్కెట్టుకుంటే వెళ్ళిపోతాడు. బెడ్స్ కొడితే బెయిల్ ఇవ్వడానికి నేనున్నాను, వాదించడానికి లాయర్ ఉన్నాడు, మందు ఇవ్వడానికి నువ్వున్నావు. పట్టారా బాట్లు?